హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బకాస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పరిచయం అవసరమైన పేరు, పవర్ఫుల్ లీడర్స్లో వన్ ఆఫ్ ద లీడర్. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఏడికించి స్టార్ట్ అయింది, ఎట్లా మొదలైంది, ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా ఆ సీట్లో కూర్చున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా తండ్రి వారసత్వ రాజకీయాన్ని ఆయన ఎట్లా కంటిన్యూ చేస్తుండు, మొత్తం A to Z జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామందికి తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఎవరైతే తెలుసుకుందాం అనుకుంటారో, వాళ్ళకి మేబీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంది, ఆయన ఎట్లా ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది, ఇవాళ ఆయన ఈ పొజిషన్లో ఎట్లున్నాడని మొత్తం A to Z మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో స్టార్ట్ చేద్దాం. చాలామంది సబ్స్క్రైబ్ చేసేలా చూసిన సరే కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి అప్డేట్స్ వస్తాయి ముందు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలని చెప్పేసానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా, ఆయనకు ఒక పేరు, ఆయనకు ఒక ఇమేజ్, ఒక మాస్ లీడర్గా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే రాజకీయాల్లో గెలుచుడు ఓడుడు ఇవన్నీ కామన్. ఎవరికన్నా సరే కూడా ఏ రాజకీయ పార్టీ కన్నా, ఏ రాజకీయ నాయకుడి కన్నా గెలవడం ఓడడం అనేది కామన్. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిపోవడం వల్ల కామన్. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజు ఫ్యాన్ బేస్ కనుక చూస్తే చాలామందికి ఒక్కొక్కసారి డౌట్ అనిపిస్తుంది, ఎట్లా వస్తారు ఈ పబ్లిక్ ఏడికైనా వస్తారు అని చెప్పేసి. అంటే ఫ్యాక్ట్గా మాట్లాడితే రాజకీయాలు వేరు, ఆయన వ్యక్తిగత జీవితం వేరు. నేను వ్యక్తిగత జీవితం, ఆయన ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. రాజకీయాలు మాట్లాడేటప్పుడు అది రాజకీయం సపరేట్ వీడియో, అది సపరేట్గా మాట్లాడతా. బట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జీవిత ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయిందన్నది చెప్తున్నా కాబట్టి దీనిలో మనం వాస్తవాలు మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటుంది ఎవరికన్నా సరే కూడా. రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు అది సపరేట్ వీడియో ఉంటుంది, ఆ కంటెంట్ వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. బట్ ఇక్కడ మాత్రం ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఆయన చదువుకున్న దగ్గర నుంచి, ఆయన ఎట్లా ఒక బిజినెస్ మ్యాన్కి ఎట్లా, ఒక ఎంపీకి ఎట్లా, ఎమ్మెల్యేకి ఎట్లా, ముఖ్యమంత్రికి ఎట్లా అని చెప్పేసి ఆయన పడ్డ కష్టం, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ దీనిలో ఇవి వస్తాయి తప్ప రాజకీయానికి సంబంధించి విమర్శలకి దానికి ఆ వీడియో కాదు ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తీసుకొని రాజకీయాలు అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ సమయంలోనే ప్రజల్లో విపరీతమైన ఆదరణ, ప్రజాప్రేమ సంపాదించారు. నిజంగానే అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలామందికి సాధ్యం కాదు. చాలామందికి తండ్రి రాజకీయాన్ని తండ్రి వారసత్వాన్ని ప్లస్ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలంటే చాలామంది లీడర్లకి చాలా కష్టం, చాలా ఛాలెంజింగ్తో కూడుకున్నది. మనం కనుక చాలా అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ. రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి, తండ్రిలాగానే రాజకీయాలను నిలదొక్కుకోవాలి, రాజకీయాలలో కంటిన్యూ చేయాలి, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పేర్లు సంపాదించాలంటే చిన్న విషయం కాదు. ఇది చాలా మంచి వాళ్ళతోనే కాదు అది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయింది అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇందులోని ఎస్సీ అంటూ డౌటు లేదు. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని పోగినట్టో లేకపోతే కావాలని తగ్గించినట్టో ఇది ఏం లేదు. ఇది వాస్తవం. ఇది మీరు ఎక్కడ చూసుకున్నా సరే కూడా ఏ స్టేట్లో వాళ్ళ వారసత్వ రాజకీయాలు కనుక చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తుండు. సక్సెస్ఫుల్గా అంటే ఇంత పెద్ద స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. అంతగానం నెత్తిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని చెప్పాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి వీడియో కూడా లెంత్ ఉంటుంది. ఇవి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాలంటే అన్నిటి గురించి మాట్లాడాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక 1 hour వీడియో అయితే ఉంటుంది. 1 hourకి మించి కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంకా కంటెంట్ డీటెయిల్స్ అట్లుంటే 1 hour కన్నా కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల కోసం మాత్రమే చేస్తున్నా. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, అందరి రాజకీయ నాయకులది చేస్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఆయన సక్సెస్, ఆయన ఫెయిల్యూర్ ఇవన్నీ తెలవాలి ప్రజలకు. ఇవాళ రాజకీయాల్లో ఆ పొజిషన్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏం ఆశామాషి వచ్చి ఈ పొజిషన్లో కూర్చోలేదు. ఎవరన్నా సరే కూడా అన్ని రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో తెగువ, ఎంతో టైము ఇవన్నీ పెడితేనే ఇలా పొజిషన్లో వాళ్ళు కూర్చోరు. కాబట్టి తెలవాలి వాళ్ళ గురించి.
వాళ్ళ గురించి తెలవాలని చెప్పేసి రాజకీయ నాయకులు అందరూ రోజుకొకరు దాని కింద వాళ్ళ జీవిత చరిత్రలు నీట్గా తెలుసుకొని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రజల్లో విపరీతమైన క్రేజ్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అని చెప్పేసానంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఎప్పుడైతే రాలేదో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకైనా బయటకు వచ్చి సొంతగా వైఎస్ఆర్ పేరు ముంగట వచ్చేటట్టు కాంగ్రెస్ పేరు వైఎస్ఆర్ ఏదైతే పార్టీలో ఉన్నదో ఆ పార్టీ పేరు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఓ పార్టీని పెట్టి ఉమ్మడి అంటే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియకపోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయం ఏందన్నది. నేను ఈ వీడియో చేసే ముంగటనే చాలా అనాలిసిస్ చేసి తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఓ రేంజ్లో నడిచింది అప్పట్లో. చాలామందికి తెలుసో తెలియదు, మరి ఈ విషయం నాకు తెలియదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ అనే ఈ ఉద్యమం ఆ టైంలోనే దానికన్నా ముందు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలంగాణలో కూడా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా అనుకున్నంత సీట్లు గెలవలేదు కానీ బట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే చూపించింది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చాలా వేరే సెకండ్ థాట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి తెలంగాణలో కూడా ఈవెన్ తెలంగాణ పార్టీ ఆంధ్ర తెలంగాణ సపరేట్ కాలేదు కాబట్టి తెలంగాణలో కూడా అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా, ఒక ఆయన అనుకున్న సీట్లు గెలుస్తాడేమో అన్న ఇంపాక్ట్ అయితే మాత్రం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. తర్వాత ఇంకా మనకు తెలిసిందే తెలంగాణ ఉద్యమం గట్టిగా అయింది. ఆ టైంలో ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని సపరేట్ అయింది కాబట్టి అనుకున్న రేంజ్లో మెల్లమెల్లగా అంటే ఎవరైతే క్యాడర్ బిల్డ్ చేశారో వాళ్ళే వదిలేసుకోరు. ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ఉద్యమ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళకున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు పక్క జరిగి వదిలేసారు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్ర పార్టీ తెలంగాణలో ఈ పార్టీకి సంబంధం లేదని డిసైడ్ అయ్యి వదిలేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేసారు. బట్ బిల్డ్ చేయడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసారు పార్టీని తెలంగాణలో కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఎన్నో ఒత్తిళ్లు కేసులు విమర్శలు ఎదుర్కొంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రజ్ఞానామ శక్తిగా నిలబెట్టడం చిన్న విషయం కాదు. నిజంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిరా ఒప్పు చేసిరా నిజంగానే 1,00,000 కోట్లు దోచుకున్నాడా ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అయింది వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయారు అది కూడా వాస్తవం. ఇన్ని ఒత్తుళ్ళు ఆయన తప్పు చేసి జైలుకి పోయినా తప్పు చేయకుండా జైలుకి పోయినా అన్నది మనకు తెలియదు, భగవంతునికి తెలవాలి, కోర్టుల లాయర్లకు తెలవాలి, వాళ్ళ పెద్దలకు తెలవాలి. ఈ విషయంకి వస్తే ఇంత జైల్లో వేసిన తర్వాత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు లేనిపోని కంపెనీ పేర్లన్నీ పెట్టి ఎన్నో డబ్బులు దోచుకున్నాడు, ఏవో ఉన్నాయి. అవి మనకి ఆ కేసుల గురించి తెలియదు. ఇప్పటికీ ఆ ఈడీ కేసులు ఏవో నడుస్తున్నాయని చెప్పేసి అంటారు కానీ అది అంత డీటెయిల్గా దాని గురించి తెలియదు. దాని గురించి ఎప్పుడైనా సపరేట్గా ఒక మంచి టైం దొరికినప్పుడు అది ఆ వీడియో సపరేట్గా చేస్తా. 16 నెలలు జైల్లో పెట్టినా సరే కూడా నాకు తెలిసి అసెంటి జైల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి ఇట్లా ఇన్ని ఈడీ కేసులు పైనేస్తే వేరే ఎవడన్నా సరే కూడా ఈ వద్దులేగా ఈ రాజకీయం గురించి ఎందుకులే, ఏదో ఇప్పటికైతే మనకు ఉన్న కాడికి ఉంది కదా, ఇక మన ఆయనకు ఒక మంచి పేరు ఉంది కదా అదే నడిపిద్దాంలే, ఇంకో ఈ పంచాయతీలని నాకెందుకు సాలీగా అన్న కాడికి పక్కకు జరిగిపోతుంది. నిజంగా ఎంత గట్టుడన్నా సరే ఎంత మొన్నుడన్నా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేసే విధానాన్ని కనుక చూస్తే ఖచ్చితంగా రాజకీయాలు అయితే కంటిన్యూ అయ్యేటోడు కాదు ఎవరన్నా సరే కూడా. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏజ్కి ఆయనకి పెట్టే ప్రెజర్ కావచ్చు, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు కావచ్చు, ఆ కేసులు, ఆ పోలీస్ స్టేషన్లో 16 నెలలు ఉండు, ఈ ఆంధ్ర తెలంగాణ లొల్లి ఒక్కటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏజ్లోనే ఎంతగానం నలగలనో అంతగానం నలిగేసిండు రాజకీయాలలో, చూసేసిండు. ఇంకా రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది, ఈ రాజకీయాలలో నేను ఇట్లుంటేనే వర్కౌట్ అవుతుందని అనుకుండా ఎట్లనో కానీ డేర్ చేసిండు, డిసిజన్ తీసుకుంటూ కథం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆ పార్టీని ఇంత సవాళ్ళు కూడా ఆ పార్టీని నిలబెట్టుకుని మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరి పార్టీల నాయకులు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు, ఎవరి ఇండివిజువల్ వాళ్ళది.
ఎవరు ఇండివిజువల్ రాలేదు. ఒకరికి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారు, ఒకరికి చంద్రబాబు నాయుడు గారు నడుస్తారు, ఒకరికి రేవంత్ రెడ్డి గారు నడుస్తారు, ఇంకొకరు కేసీఆర్ గారు నడుస్తారు, ఒకరు కేటీఆర్ గారు నడుస్తారు, ఒకరు లోకేష్ గారు నడుస్తారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు నడుస్తారు. ఇండివిజువల్ ఒపీనియన్. ఒక నాయకుడు నచ్చడం అనేది వాళ్ళ ఇండివిజువల్. ఓటు ఎవరికి వేస్తారనేది అది మళ్ళీ సపరేట్. మళ్ళీ ఓటు బ్యాంక్ కడికి వస్తే అది సపరేట్ ఉంటుంది. కాబట్టి మీకు చెప్తున్నా, ఈ వీడియోలో నువ్వు అన్నీ ఇంత లేపుతున్నావు కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారికి చాలామంది నచ్చని వాళ్ళు చెప్పొచ్చు. బట్ ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీలో ఇది ఒక పార్ట్ కాబట్టి చెప్తున్నా. పార్టీని స్థాపించి రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టడం చిన్న విషయం కాదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ విజయం భారత రాజకీయాలనే ఒక సంచలనం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సంచలనమే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిస్తే షేక్ అయింది ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. 40 ఏళ్ల రాజకీయాలు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా తలపట్టుకున్న పరిస్థితికి వచ్చింది. నిజం. అంటే ఒకటేసారి ఇన్ని రోజులుగా ఉన్న పార్టీ ఒకటేసారి 23 సీట్లకి పడింది అని చెప్పేశానంటే ఆ కారణాలు ఏమని ఉండొచ్చు, ఆ ఓటు పర్సంటేజ్ ఎంతనని ఉండొచ్చు. కానీ అంత ఘోర ఓటమిని, అంత పెద్ద సీనియర్ పార్టీని, అంత పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ 2000 ఎలక్షన్లో ఈ ఓటు చీలిపోవడం, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయడం, చాలా రకాలుగా చాలా జరిగినాయి కదా. ఒకదాని మీద రీజన్ చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్కి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సక్సెస్ ఎట్లొచ్చింది అని చెప్పేసానంటే అక్కడ ఆయన రాజకీయ స్ట్రాటజీ అంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయకుండా మధ్యలో వచ్చి సింగిల్గా పోటీ చేసినందుకు అంటారా, ఓట్లు చీలిపోయి ఆ సక్సెస్ వచ్చిందంటారా, ఈ కారణాలన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 సీట్లు గెలుచడం అనేది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్లా జరిగిందని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ఆయన అనాలిసిస్ చేసి తప్పులు ఎక్కడ జరిగిందో తెలుసుకునే మేబీ ఒక 1 ఇయర్ బట్టి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. నిజం. అంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలని కూడా ఎదురెళ్ళి ఈయన సీఎం కుర్చీలో కూర్చోనికి ఏదైతే స్ట్రాటజీ ప్లానింగ్ కావాలనో అంత నీట్గా ప్లాన్ చేసి అంతగానో ఇది చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ కోడికత్తి జరిగింది, లేకపోతే ఇంకేమో జరిగింది, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవన్నీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఎవరికి నచ్చింది వాళ్ళ పార్టీకి చేసుకోవచ్చు. ప్రజలు నమ్మితే విశ్వసిస్తారు, లేకపోతే లేదు. అప్పుడున్న సిచ్యువేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసుడు కానీ ఏ విధంలో చూసుకున్నా సరే కూడా అన్నే సీట్లు తెచ్చుకోవడం అనేది గ్రేట్. అది ఆ తర్వాత పార్టీ ఎట్లయింది అనేది అది మనకు తెలుసు. దానికోసం ఇంకో వీడియోలో చేస్తా. బట్ ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సక్సెస్ అనేది హిస్టరీ రికార్డ్. అది ఎవరవునన్నా కాదన్నా. ఆ విజయం సంచలనంగా మారింది. ప్రజలకు నేరుగా చేరుకునే నాయకత్వం, పాదయాత్ర ద్వారా గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడం ఆయనకు భారీ ప్రజా అభిమానాన్ని తీసుకొచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ పాదయాత్ర అనే దానికోసం కనుక డిస్కషన్ నడిస్తే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కలిసి వచ్చింది పాదయాత్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో గవర్నమెంట్ ఫామ్ చేసారు అని అంటే దానికి మెయిన్ రీజన్ పాదయాత్ర. ఆ పాదయాత్రతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలను కలిసి వాళ్ళకి దగ్గర అయ్యి నేను వస్తే మీకు ఇట్లుంటుంది నా పరిపాలన, నన్ను నమ్మండి, నాకు నమ్మి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాటలు నమ్మి ఆయన పాదయాత్ర వెంబడి ప్రజలు కూడా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రని సక్సెస్ఫుల్గా చేసి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సక్సెస్ఫుల్ సీఎంగా చేసిరు. సేమ్ అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్లై చేసిరు. ఇక్కడ కొత్తగా మెరాకిల్లో కొత్తగా జరిగింది ఏమీ లేదు. జరిగింది పాతదే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినట్టే అని చెప్పేసి అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా కలిసి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని నిజంగా ఈ విషయంలో షర్మిల గారిని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. షర్మిల గారి ఎపిసోడ్ కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ వేరేలాగా ఉండేమని చెప్పి నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి జైల్లోకి పోయిన తర్వాత పార్టీని భుజాల మీద నడిపి
పార్టీని ఇది ఒక పార్టీ ఉందని చెప్పి ఓదార్పు యాత్ర పేరుతో అనుక్షణం ప్రజలకి ఈ పార్టీ ఒకటి ఉందని చెప్పి గుర్తు చేసి ప్రజల్ని క్యాడర్ని ఎక్కడా పోకుండా ఆ క్యాడర్ని అట్లా నిలబెట్టిందంటే మాత్రం షర్మిలా గారే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని డైరెక్ట్గా కలిసి మన గవర్నమెంట్ వచ్చినాక అది మీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఇవన్నీ కుదిరి జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఆ సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఈ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన ప్రజల సమస్యలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు పోయినప్పుడు ఏవైతే గమనించారు, అరే మెయిన్గా ఇవి చేస్తే ఓకే కొంచెం ప్రజలు నన్ను నమ్ముతారు, నా ఓటు బ్యాంక్ కూడా నాకు ఉంటుంది అంటే రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనిలో వాళ్ళ ప్రజల క్షేమంతో పాటు వీళ్ళ ఓటు బ్యాంకును కూడా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లనే ప్లాన్ చేసుకోరు. ఆ పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా మైలేజ్ తీసుకొచ్చి మంచి ఇంపాక్ట్ అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారిని నిలదొక్కుకోవడానికి పాదయాత్ర అనేది చాలా బాగా ఉపయోగపడింది. నవరత్నాలు అనే కాన్సెప్ట్తో విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నవరత్నాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఎలక్షన్లకు ముందు ఆ నవరత్నాల ఇంపాక్ట్ ఏ రేంజ్లోకి పోయిందని చెప్పంటే అది పీక్స్, అది నెక్స్ట్ లెవెల్. దానికోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఈరోజు చాలామంది ఏంటంటే నవరత్నాలు అంటే ఓకే, ఏదైనా సరే పని జరగకముందు ఆ పని గురించి ఒపీనియన్ కావచ్చు, ఆ పని మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు ఒకలాగా ఉంటాయి, పని జరిగిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి. ఈ అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవరత్నాలు ఎంతవరకు అమలు చేశారు, ఎంత సక్సెస్ అయ్యారు, దానివల్ల ఎంత బెనిఫిట్ పడిందని పక్కన పెడితే ఎలక్షన్లకు ముందే మాత్రం ఈ నవరత్నాలు అనేది ఒక పేషెంట్కి మందులాగా పనిచేసినాయి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం. నెక్స్ట్ నేను చెప్తున్నా కదా, ఒక పేషెంట్కి మెడిసిన్ ఎంత అవసరమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ అధికారం రానికి ఈ నవరత్నాలు కూడా అంతే అవసరం పడ్డాయి, అంతే అట్లనే బతికించినాయి జగన్మోహన్ రెడ్డి గారిని. అంత ఇంపాక్ట్ అయితే మాత్రం ఈ నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అట్లనే సేమ్ అదే ఫార్మాట్లో అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో కోట్లాది కుటుంబాలకు నేరుగా లబ్ధి కూరింది. ఈ విషయం కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకు అప్రిషియేట్ చేయాలని చెప్పేసి అంటున్నానంటే, ఈ కొత్త అంటే సంక్షేమం అనే దానికి ఒక కొత్త బ్రాండ్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాటకు ఆ మాట, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పంటే, ఈవెన్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఏ సంక్షేమ పథకాన్ని డిస్టర్బ్ చేసినా సరే కూడా రేపొద్దున వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక్క వాలంటీర్ వ్యవస్థ తప్ప మిగతా ఎన్నింటినీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుందంటే ఎస్సీ సంక్షేమ పథకాలు ఇంట్రొడ్యూస్ చేసిండో ఒకసారి అర్థం చేసుకోరు. ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది ఆయన ఓటు బ్యాంక్ కోసం ఇంట్రొడ్యూస్ చేసిండు, బట్ అది వర్కౌట్ కాలేదు. బట్ ఇప్పుడున్న ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కూడా, ఏ గవర్నమెంట్ ఐటమ్ తీసినా సరే కూడా ఆ గవర్నమెంట్కి ఇబ్బంది అయ్యేంత ఇంపాక్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలతోనే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిరు. నెక్స్ట్ ఇంక ఇక్కడ హైలైట్ ఏందని చెప్పేసానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క ఈ పథకం మధ్యలో ఎవరూ లేకుండా ఎమ్మెల్యే, సర్పంచ్, ఈ గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరిని మధ్యలో ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్ అన్నీ వాళ్ళ బ్యాంకులోకి వేసేసిండు. ఇది ఒక చరిత్ర నిజంగానే. డైరెక్ట్ వాళ్ళ బ్యాంకులకు పోతుండే పైసలు. ఆయన అప్పు చేసేసిండా, అప్పు తీసుకొచ్చేసిండా, రాష్ట్రం అప్పుల పాలైందా, ఇవన్నీ పక్కన పెడితే ఎన్ఎఫ్జే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాకేం జరిగిందంటే ఈ మంచి జరిగిందని చెప్పుకునేంత ఇంపాక్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిరు. అట్లా పేరు పొందడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కూడా అయ్యారు. అందరికీ అంటే డబ్బులు ఇవ్వడం, పంచిపెట్టడం వేరు, దాన్ని చూపించుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఏదైనా సక్సెస్ అయ్యారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనుక
ఇవన్నీ ఇవ్వకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇవేమి ఇవ్వకపోతుండే అన్నంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి అంత పెద్ద సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ ముఖ్యంగా ఇది మెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎట్లా అంటారు చెప్తా, ఇది డిస్కషన్. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించే ప్రయత్నాన్ని చేసింది. నిజంగానే అంటే ఒక దిక్కించి మంచిదా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఒక దిక్కించి మంచిదనే చెప్పాలి వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే ప్రజలకి ఎక్కడ ప్రజలు కాళ్ళు అరిగిపోయేటట్టు ఏ గవర్నమెంట్ ఆఫీసుల దిక్కు కానీ గ్రామ పంచాయతీ దిక్కు కానీ ఎక్కడ పోయి అయ్యా నాకు ఇది కావాలి నాకు ఈ పని చేసి పెట్టండి అని అడుక్కునే పరిస్థితి లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి 50 ఇళ్ళకి ఒక వ్యక్తిని వాలంటరీగా డిప్లాయ్ చేసి నియమించి నీకు ఏది కావాలన్నా సరే మీ ఇంటికి వచ్చేటట్టే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజలకి పాలన, ఒక మంచి పాలన, సుపారి పాలన, ఇంటి దగ్గరికే పాలన, ప్రజల వద్దకే పాలన అనే దానికి అంటారు చేసినావా, అది ఇదే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. నాకైతే ఆ తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థ మిస్యూజ్ ఎట్లా జరిగింది, వాళ్ళు ఉన్న దాన్ని ఎట్లా మిస్యూజ్ చేసిరు, దానివల్ల ఏం డ్యామేజ్ జరిగింది అనేది పక్కన అది తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ ప్రజలకి ఇంత బెనిఫిట్స్ వీళ్ళ వల్ల జరుగుతుందనే ఆలోచన మాత్రం నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఎందుకంటే మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫీస్లో పనులు కావాలన్నా సరే, విలేజ్లో ఎవరితో అనేది కావాలన్నా సరే కూడా ఎంత కష్టమో. 100 రూల్స్, 100 ఇది చాలా ఎవిడెన్సెస్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో మన భారతదేశంలో పెన్షన్ కావాలంటే పోయి ఆఫీస్కి పోయి తీసుకునే రాష్ట్రాలు చాలా ఉన్నాయి మన దగ్గర, వెనుకబడిన రాష్ట్రాలు. ఇంతకుముందు మన దగ్గర కూడా అట్లనే ఉంటుండే. బట్ ఈసెంటి మార్పులతోని డైరెక్ట్ ప్రజలకు ఏది కావాలన్నా సరే కూడా ఈ మనిషిని అడిగితే అయిపోతాయి అన్న భరోసా కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థ ద్వారా ఈ ఇంటికే డైరెక్ట్ మీకు అన్నీ వచ్చే వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పేరు వచ్చిందంటే నిజంగా చాలామంది ఎట్లా ఆలోచించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఫస్ట్ ఓడించలేరు. ఈ వాలంటరీ వ్యవస్థ ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ కూడా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి 50 ఇళ్ళకు ఒక పర్సన్ ఎవరైతే నియమించారో ఆ 50 ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేస్తాయి. ఎందుకంటే వాళ్ళ 50 ఇళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకునే వ్యక్తి ఈ వాలంటీర్. కాబట్టి వాలంటీర్ చెప్పిన మాటే వాళ్ళు వింటారు. వాలంటీరే ఫీడ్బ్యాకే ఫైనల్ ఫీడ్బ్యాక్ అన్న కాడికి అంత ఇంపాక్ట్ అనేది స్టార్టింగ్ డేస్లో క్రియేట్ చేసింది. నిజం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి అయితే మాత్రం పిచ్చోళ్ళు అయిపోయారు ఒక్కొక్కడు. అమ్మాయి ఏం ఆలోచన రా నాయన ఇదని చెప్పి. అంటే మళ్ళీ గవర్నమెంట్ పైసలు ఇచ్చి ఇవన్నీ ఎందుకు అని చెప్పి విమర్శలు వచ్చినాయి. అవన్నీ దానివల్ల ఎన్ని పైసలు ఒక్కొక్కరికి 5,000 అని చెప్పానంటే గవర్నమెంట్ పైసలు వాళ్ళ కిందకి ఇవ్వాలి. ఇవన్నీ విమర్శలు పక్కన పెడితే బెనిఫిట్స్ అయితే మాత్రం ప్రజలకు అట్లనే జరిగింది. గవర్నమెంట్ మీద నమ్మకం కూడా అట్లనే సెట్ అయింది స్టార్టింగ్లో. తర్వాత మిస్యూజ్ చేసి వాళ్ళు కూడా యాటిట్యూడ్ ఎక్కువైపోయి ఏదో ఇంకా మేమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి అది తర్వాత ఎంత డ్రాబ్యాక్ చేసిందని పక్కన పెడితే మాత్రం స్టార్టింగ్లో ఒక సక్సెస్ఫుల్ డిసిజన్, ఒక సక్సెస్ఫుల్ ప్లానింగ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను అయితే మాత్రం చేసిరని చెప్పొచ్చు మనం. చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక పెద్ద మార్పుగా చాలామంది భావించారు. నిజంగా అంటే చాలా రాష్ట్రాలలో ఇటువంటి చెయ్యనికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఇది అవసరం అన్న కాడికి ఇబ్బంది పడ్డారు. కానీ అంటే దేశమంతా కూడా చెప్పుకోరు. కొంతమంది అరే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేసిరంట, ఏమో ఇదేదో బాగుంది కదా మనం కూడా చేస్తే వర్కౌట్ అవుతుంది అన్న కాడికి చాలామంది ఆలోచించేంత కాడికి సెట్ అయింది. ఇది ఒక పెద్ద మార్పుగా చాలామంది భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై విమర్శలకు తక్కువగా లేవు. అభివృద్ధి పనుల కంటే సంక్షేమానికే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారనే అభిప్రాయం ప్రతిపక్షాలు వ్యక్తం చేశాయి. వీటికేంది స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారిది అసలైన స్టోరీ వీటికైనా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని చెప్పేసానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేసిరో
జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ సంక్షేమ పథకాలను లేకపోతే అవనో ఇవనో ఏవైతే చేసిరో వీటన్నింటికి ఏదైతే ప్లస్ పాయింట్ జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ప్లస్ పాయింట్ జరిగిందో సేమ్ ఈ పార్టీ నచ్చని వాళ్ళతో మైనస్ పాయింట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదే రేంజ్లో జరిగింది. ఎట్లా అని చెప్పేశానంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులకైనా పైసలు తీసుకొస్తుండు, బటన్ నొక్కుతుండు, డైరెక్ట్ పైసలు ఎవరికైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫియర్కి అమౌంట్ పడుతుంది. అది అభివృద్ధి ఎక్కడ లేదు, అభివృద్ధి మొత్తం గాలికి వదిలేసిండు. జస్ట్ ఈ సంక్షేమాన్ని నమ్ముకుంటాను అక్కడికైతే మాత్రం ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినాయి, ప్రజలు కూడా దాన్ని నమ్మారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. రాజధాని అమరావతి అంశం 3 రాజధానుల ప్రతిపాదన, పరిశ్రమల పెట్టుబడులు, అప్పులు పెరుగుదల వంటి అంశాలు రాజకీయంగా పెద్ద చర్చలకే దారితీస్తాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు అయితే వచ్చిందో ఈ డైరెక్టు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఈ పెన్షన్ల ద్వారా, దీనివల్ల ఎంత మంచి పేరు అయితే వచ్చిందో అమరావతి క్యాపిటల్ని ఆపేయడం, అభివృద్ధి పనులు చేయకపోవడం, నిరుద్యోగుల్ని గాలికి వదిలేయడం, సిపిఎస్ రద్దు చేయకపోవడం, మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయకపోవడం, ఇట్లా ఒకదానికొకటి కొత్తలో ఏదైతే మంచిగా అనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు కొత్తలు ఎవరైతే హ్యాట్సాప్ చేసి సెల్యూట్ చేశారో కాలంతో పాటు వాళ్ళే వాటిని నెగిటివ్గా ప్రచారం చేశారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా చాలామంది నెగిటివ్గా క్రియేట్ చేసే కల్లా అది జగన్మోహన్ రెడ్డి గారికి కోలుకోలేనంత దెబ్బ పడింది. అది ఏ రేంజ్ ఇంపాక్ట్ పడిందో మనం 2024 ఎలక్షన్లో చూసినాం. కాబట్టి ఇంకా అది ఆ ఎలక్షన్లో మళ్ళీ పాలిటిక్స్ సపరేట్గా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఎంత జరిగినా సరే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసమే పనిచేసిందని చెప్తుంది. వాళ్ళు మాత్రం ఏదైతే ఎజెండాతో మాట్లాడారో ఇప్పటికీ అదే ఎజెండాతో ప్రజల కోసమే, పేద ప్రజల కోసమే మేము కష్టపడ్డాం, వాళ్ళకి మంచి జరిగేటట్టు చేసినాం తప్ప వేరే ఇంకేం లేదన్న ఇక్కడికి అప్పుడు ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే మాటలైతే చెప్తున్నారు వాళ్ళు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అంత ఘోరంగా 11 సీట్లతోని, అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డా సరే కూడా ఆయన ఓటు బ్యాంక్ అనేది ఎక్కడ చెదిరిపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు అట్లనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కనుక కలిసి పోటీ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తారన్న భయం కూడా చాలామందికి కలిగింది. అంటే రాష్ట్ర అభివృద్ధి ఎట్లుంది, అభివృద్ధి అవుతుందా లేదా, పరిశ్రమలు వస్తున్నాయా లేదా, అమరావతి క్యాపిటల్ కడుతున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ కొంతమంది ప్రజలు ఆలోచించరు. పేద ప్రజలకి ఇన్ని ఆలోచించే అవసరం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ మాత్రం నిజంగా అట్లనే ఉంది. అది ఆ ఓట్ బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోవడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో జగన్కు ఒక ప్రత్యేకమైన మద్దతు ఇప్పటికే కనిపిస్తుంది. మరోవైపు యువతలో ఉద్యోగాలు, పరిశ్రమలపై ఇంకా పెద్ద ఆశలు ఉన్నాయి. ఒక రాజకీయ ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన పోరాటాన్ని నమ్మే నాయకుడు, ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని వెన్నుచూపిన నాయకుడు, తన రాజకీయ శైలితో ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కీలక పాత్ర పోషించడం ఖాయమని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మాత్రమే. ఇప్పటిదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 30 మినిట్స్లో ఏం చెప్పినంటే రాజకీయంగా ఆయన ఎట్లా పార్టీ పెట్టుకుని ఇప్పటిదాకా నిలదొక్కొచ్చిండు, ముందు ఆయనది ఎట్లుంటుంది అన్నది మాత్రమే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఈ 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో 1 అవర్ ఖచ్చితంగా వీడియో తీసుకుంటుంది టైము. ఈ బర్త్డే దగ్గర నుంచి మిగతా నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. ఇలా 1 మినిట్.
1 minute కంటిన్యూ. అది తీసుకుంటున్నా సార్, డ్రాఫ్ట్ తీసుకుంటున్నా. 1 minute. అయిపోయాయి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి బాల్యం నుంచి కనుక మాట్లాడుకుంటే ఇప్పుడు బాల్యం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభ జీవితం నుంచి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ 1972 December 21 December 1972 December 21 కడప జిల్లా జంబాలమడుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు చదువు, ఆయన తన పాఠశాల విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రగతి మహావిద్యాలయం నుండి కామర్స్ బీకాం పట్టా పొందారు. 1996 ఆగస్టు 28 భారతిరెడ్డి గారితో ఆయన వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, హర్షిని అండ్ వర్షిని. వ్యాపార రంగంలో ప్రవేశం. రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాపారవేత్తగా తన జీవిత ప్రసారాన్ని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పాలిటిక్స్లోకి రాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ మ్యాన్గా తన ప్రస్థానాన్ని అయితే స్టార్ట్ చేశారు. చాలామంది తెలుసు, బట్ తెలవడాల కోసం చెప్తున్నా. 2001లో సాందూర్ పవర్ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ మీడియా సంస్థలను ప్రారంభించారు. అయితే రాజకీయాల విజయన తర్వాత ఆ వ్యాపార బాధ్యతల్ని భార్య వైఎస్ భారతిరెడ్డి గారికి అప్పగించారు. One minute. ఆ తర్వాత వైఎస్ భారతిరెడ్డి గారికి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి అప్పగించారు. రాజకీయ ప్రస్థానం మలుపులు. రాజకీయ అరగిరటం 2009 కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లోక్సభ నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 అంటే
ఇక్కడ హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా గెలిచినా సరే కూడా ఎక్కడ కూడా రాజకీయాల వైపు చూడకుండా చాలామందికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లుంటారో కూడా తెలియదు చాలామందికి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక అప్పుడు కడప నుంచి ఎంపీగా గెలిచి అదే 7 సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. అంటే రాజకీయాల అరగ్రటంలోనే పాపం ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా జరిగింది. ఓదార్పు యాత్ర కాంగ్రెస్ నుంచి బయటకు 2010 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపట్టి దీనికి కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించడంతో ఆ పార్టీకి మరియు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఓదార్పు యాత్ర ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనకు తెలిసిందే, ఆయనకి అభిమానులు అప్పట్లో ఏ రేంజ్లు ఉండేనో వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అప్పుడు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎదిరించేటకల్లా ఇంక మీతో నాకు సెట్ కాదని చెప్పి ఆ పార్టీకి రిజైన్ చేసి ఆ ఎంపీ పొజిషన్ రిజైన్ చేసి 2011లో చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ స్థాపన అండ్ జైలు జీవితం దానికి నేను బయటకు వచ్చేసినాక పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఈ జైలు జీవితం ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2011 to 2013 మార్చ్ 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కడప ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో మళ్ళీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆదాయానికి మించిన ఆస్తి కేసులో సిబిఐ దాదాపు 16 నెలల పాటు చెంచులగూడ జైలు రిమాండ్లో ఉన్నారు. సెప్టెంబర్ 13లో బెయిల్లో బయటకు వచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి. ఎందుకని చెప్పేశానంటే 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత కడప ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కడప అనేది కంట్రోల్ కాబట్టి రికార్డు మెజారిటీతో ఎంపీగా గెలిచి ఆ తర్వాత ఆదాయానికి మించిన కేసులు మేము చెప్పినా కదా ఈడీ కేసు అని చెప్పేసి సిబిఐ కేసులో 16 నెలలు జైల్లో ఉండి 2013లో బయటకు వచ్చారు బెయిల్లో. ప్రతిపక్ష నేతగా ప్రస్థానం 2013లో బయటకు వచ్చిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ప్రస్థానం. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లను గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో మనకు తెలిసిందే, చాలామందికి తెలుసు 2014 అంటే అంతకుముందు ఏం జరిగిందో తెలియదు కానీ 2014 తెలుసు కాబట్టి మనకి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకున్నారు. చారిత్రాత్మక ప్రజా సంకల్ప యాత్ర 2017 నుంచి 2019 వరకు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నవంబర్ 2017లో ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజుల పాటు దాదాపు 3648 కిలోమీటర్లు నడిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ యాత్రనే ఆయన ప్రజలను మరింత దగ్గర చేసింది. పాదయాత్ర అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసత్వాన్ని ఎట్లా తీసుకుంటూ ఆయన వారసత్వ రాజకీయాన్ని ఎట్లా తీసుకుంటూ ఆయన ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి అట్లనే తీసుకుంటా ఈ పాదయాత్ర అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ప్రజలకి బాగా అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మారు అని అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర ద్వారా 3400 కిలోమీటర్లు అప్పటికి నడిచిందంటే అదొక సంచలనం, కొత్త రికార్డు క్రియేట్ అయింది. అదైతే ఈ పాదయాత్ర ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఇట్లా తిరుగుతుండు అన్నది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఆ క్రేజు ఆ వైబు అంత పెద్ద అదే ఉందంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ పాదయాత్ర. ముఖ్యమంత్రిగా ల్యాండ్ మార్క్ రికార్డు స్థాయి విజయం. నిజంగా మీకు ఇంతకుముందు నేను చెప్పినా కదా 2019 ఎన్నికల్లో నవరత్నాల మేనిఫెస్టోతో సంచలన విజయం సాధించారు. మొత్తం 151 అసెంబ్లీ స్థానాలకు కానీ 151 అసెంబ్లీ స్థానాలను 22 ఎంపీ స్థానాలను గెలుచుకొని మే 30న 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మీకు ఇంతకుముందు నేను చెప్పినా కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నవరత్నాలు ఫలించినాయా లేవా, ప్రజలకు మంచి జరిగిందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే అంత ఓపికతోనే అంత కష్టపడి జైలు జీవితాన్ని అనుభవించి పాదయాత్ర చేసి ఇన్ని చేస్తే కదా ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చుంది.
అంటే అనుకున్న దానికోసం ఎంతన్నా చేయొచ్చు అన్నదానికి ఇదొక నిదర్శనం. రాజకీయాలు మాట్లాడతాను మళ్ళాడ ఆ వ్యక్తి మైండ్ ఆలోచన కష్టపడే తత్వం అంత కష్టపడ్డాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ అంత మంచి విజయం లభించి ప్రజలు ఇప్పటికీ ఒక గౌరవం, ఒక స్థాయి అనేది ఉంది. పాలన మరియు సంక్షేమ పథకాలు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన వంటి అనేక సంక్షేమ పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేర్చారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. 3 రాజధానులు విశాఖపట్నం, అమరావతి, కర్నూలు పరిపాలనను తీసుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండు అని చెప్పానంటే రాజకీయంగా అభివృద్ధి, డెవలప్మెంటు, నిరుద్యోగులకి ఉపాధి ఇవన్నీ పక్కన పెడితే ఆయన మెయిన్ ఇంపాక్ట్గా తీసుకొచ్చింది ఏంటంటే అమ్మఒడి. చదువుకునే పిల్లలకు వాళ్ళ తల్లుల ఖాతాల్లో పిల్లలను చదివించడానికి గల డబ్బులు అమ్మఒడి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. అది ఇప్పటికీ తల్లికి వందనం అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుందంటే ఎంత ఇంపాక్ట్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. వైఎస్ఆర్ ఆసరా అది కూడా, రైతు భరోసా ఇది కూడా, జగనన్న విద్యా దీవెన అంటే ఇట్లా డైరెక్ట్ ఈ డీబీటీ అనేది ఏదైతుందో డైరెక్ట్ బెనిఫిట్ టు ట్రాన్స్ఫర్ ఎవరికైతే లబ్ధిదారు ఉన్నారో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి మధ్యలో 3 వ్యక్తులకు సంబంధం లేదు. పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద తీసుకునేటోళ్ళు, పైన ఇచ్చేటోడు, మధ్యలో బటన్. ఇవి తప్ప కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. డబ్బులు అకౌంట్లో పడే విషయంలో మాత్రం అది చాలా గట్టిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎట్లుంది అని చెప్పానంటే 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ విజయం సాధించడంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ప్రతిపక్షం నుండి ప్రజా సమస్యలతో గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇది షార్ట్కట్లో చెప్పినా ఇంకా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటివరకు మీకు అనిపించింది ఎట్లా ఉంచిందో రిఫర్ చేయండి. ఇటువంటి మంచి విషయాలు తెలుసుకునేటప్పుడు తప్పేం లేదు. మీరు అట్లా వీడియో ఆన్ చేసి అట్లా వదిలేసేసరి కూడా అర్థమవుతుంది. ఒకరు మీకు నచ్చిన నాయకుడి గురించి అరే ఏదో చెప్పలేక ట్రై చేస్తున్న కాడికి మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది మీ నాయకుడి గురించి తెలుసుకోవాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన సంచలనాత్మక నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడుగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఆయన రాజకీయ ప్రస్థానం, పాలన, వివాదాలు, విధానాలపై సమాజంలో ఒక ఇదైతే మాత్రం క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందనే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పాలన జీవితంలో సానుకూలత, ప్రతికూల అంశాలు, సమగ్ర విశ్లేషణ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తా. నెక్స్ట్ ఏదైతే ఈ కంటిన్యూ చేస్తున్నాం అందులో చెప్తా. విప్లవాత్మక సంక్షేమ పథకాలు, నవరత్నాలు. జగన్ పాలన పూర్తిగా పేదరిక నిర్మూలన సంక్షేమ పాలనగా సాగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు అన్నారో ఆ నవరత్నాలు మామూలు నవరత్నాలు కాదు, అవి నెక్స్ట్ లెవెల్ నవరత్నాలు. అవి ప్రజలకి ఏ రేంజ్లో ప్రజల మైండ్లోకి పోయిందంటే నవరత్నాలు దేవుడా అసలు ఎవ్వడు ఊహించడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్ట్రాటజీ ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ గారు చేసినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఫేసు, ఆయన పేరు చాలా పెద్ద హెల్ప్ అయినాయి ఈ నవరత్నాలకి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వేసి ఏదైతే ఉందో రౌండ్గా అవన్నీ వేసి ప్రజలకి ఒక క్లారిటీ ఆ ఒక్క లోగోతోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం అందుతో ప్రజలకి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ పెట్టిన పథకాలు కూడా డైరెక్ట్ ప్రజల ఖాతాల్లోకి వెళ్ళేటట్టు ఒక పెద్ద మార్పును తీసుకొచ్చిండు. నిజంగా మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు డబ్బులు గవర్నమెంట్ నుంచి రావడం వేరు,
ప్రజల చేతికి వస్తే కల్లా అప్పుడు అంటుండే ఏదో గవర్నమెంట్ నుంచి ఇంత వస్తే మధ్యలో ఉన్నటువంటి అంత తిని ఈ కింద నుండి ఇంత తిని ఆడింత తిని చివరికి ఐస్ కరిగిపోయినట్టు లాస్ట్లో 2 చుక్కలు వస్తున్నాయి కదా అంటుండే కదా. అటువంటిది ఏమీ లేకుండా ఇంతకుముందు చెప్పినట్టు డీబీటీ అనే ఒక దానివల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోని డైరెక్ట్ ప్రజల అకౌంట్లకే ఇన్ని డబ్బులు పంపించడం అనేది చెప్పుకోదగ్గ విషయమే. అమ్మఒడి, విద్యాదీవెన అంటే పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, ఉన్నత చదువులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వడం ద్వారా ప్రజలకు విద్యార్థులకు మేలు జరిగింది. నిజంగా ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చేరో కానీ ఈ ఏదైతే పిల్లలకి స్కూల్ ఫీజులు అవుతున్నాయో చాలామంది పిల్లలకి ఆ డబ్బులు పడడం, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పడడం చాలామందికి యూజ్ అయినాయి అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారంటేనే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మనందరం అర్థం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మనందరం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారంటేనే అసలు వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి 10,000 15,000 ఇస్తే తప్పేం లేదు. గవర్నమెంట్ ఏవేవో అడ్డమైనవన్నీ పెడుతుంది కానీ ఈసారి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిర్ణయాన్ని, ఒక కొత్త విప్లవాత్మక నిర్ణయాన్ని అయితే మాత్రం తీసుకొచ్చిరనే దానిలో ఎటువంటి డౌటు లేదు. ప్లస్ నాడు నేడు అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చి అంటే ఎంతవరకు జరిగినాయి, ఎన్ని స్కూళ్ళలో జరిగినాయి అనేది పక్కన పెడితే మాత్రం నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ముందు స్కూల్ పరిస్థితి ఎట్లుండే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక స్కూల్ పరిస్థితి ఎట్లుంది, ముందు ఫుడ్ ఎట్లుండే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లుంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎట్లుంది, ముందు స్కూల్ పరిసర ప్రాంతాలు స్కూల్లో మౌలిక సదుపాయాలు ఎట్లుండడం, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక ఎట్లుండే అన్న దాని కనుక చూసుకుంటే చాలా ఏరియాలు అంటే ఈ మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసిరా లేదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాడు నేడు అనేది ఎన్ని రోజులు నిలకడగుంది అనేది పక్కన పెడితే ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆలోచన మంచిగా ఉంది, ఆచరణలకు వస్తే కల్లా స్ట్రాంగ్గా లేదు, వీక్ ఆచరణలో. మంచి క్వాలిటీగా వేయకపోవడం, చేసిన అప్పటికే ఇరిగిపోవడం, అంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, పేరుకి అంటే ఫోటోలలో ఉన్నది రియాలిటీగా లేదు. ప్రజలకు అది క్లియర్గా అర్థమైపోయింది. డబ్బులు ఇంత ఖర్చు పెడతారు బట్ ఎక్కువ రోజులు ఉంటలేవు, నాణ్యత లేదన్న రిమార్క్ అయితే మాత్రం వచ్చింది. ఆ రిమార్క్ వల్లనే చాలా పెద్ద డ్యామేజ్ కూడా జరిగింది. బట్ విద్యార్థులకి ఇవి చేయొచ్చు అన్న కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం మాత్రం చాలా పెద్దగా సక్సెస్ఫుల్ అయ్యారు. నాడు నేడు అనేది మాత్రం చాలా మంచిది. వాష్రూమ్స్ కావచ్చు, పిల్లల దగ్గర వాటర్ కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, వాళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్ కావచ్చు, వాళ్ళు కూర్చున్న తరగతి గదులు కావచ్చు, ఇవన్నీ మంచి చేయాలన్న ఆ నాడు నేడు కాన్సెప్ట్ అయితే మాత్రం నేను ఐ రెస్పెక్ట్ దట్ కాన్సెప్ట్, ఐ అప్రిషియేట్ దట్ కాన్సెప్ట్. బట్ ఆచరణలోకి వస్తే కల్లా అవి ప్రజెంటేషన్ పీక్స్ గ్రౌండ్ లెవెల్లో వీక్ అనే కాడికి అనుకున్నంత రేంజ్ లేదా అది సక్సెస్ కాకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే చాలా మైనస్ అయింది. అది ఒక మంచి ఆలోచనని కూడా ముందుకు తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనిపించింది నాకు. దాని తర్వాత వాష్రూమ్స్లో ఏదైతే డబ్ల్యూసీఎస్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో కనుక అదే ఆయన కాన్సెప్ట్ తగ్గట్టు కనుక చేస్తే నెక్స్ట్ లెవెల్లో రావాలి అవుట్పుట్ రిజల్ట్. బట్ అట్లా లేదు, ఏదో అవకాశం వచ్చింది కాబట్టి నువ్వెంత నేనెంత అనే కాడికి అట్లా జరిగింది. వైఎస్ఆర్ చేయూత, ఆసరా మరియు సాధారిక కోసం డ్వాక్రా రుణాలు, ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలకు ఆర్థిక సాయం అందించారు. నిజంగా అవి ఇంకా సంక్షేమం అంటేనే కొత్త హెడ్డింగ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత దీనిలో అయితే మాత్రం తీసుకొచ్చారు. దీనివల్ల ఎంతోమంది లాభపడ్డారు కూడా పేద ప్రజలు. మధ్య ఉండేటోళ్ళు అంటే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది చేయాల్సిన అతి డ్రామా ఇవన్నీ చేసిరు. దానికి ప్రజలు ఎట్లా తీర్పు చెప్పాలో చెప్పారు. కానీ కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రజల గురించి ఆలోచన కొన్ని ఇదేవైతే ఉన్నాయో అంటే అది ఆయన రాజకీయం కోసమా, పార్టీని కాపాడడం కోసమా, ఓట్ బ్యాంక్ కోసమా పక్కన పెడితే పేద ప్రజలకైతే మాత్రం ఎంతో కొంత మేలు జరిగిందనే చెప్తాను నేనైతే. ఆరోగ్యశ్రీ విస్తరణ, చికిత్స 1000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం అందించడం, విదేశీ విద్యా విధానాలు కూడా ఇందులో చేర్చడం ద్వారా ప్రజలకు వైద్య భరోసా దొరికింది. ఈ ఆరోగ్యశ్రీ అనేది మాత్రం నేను చెప్తున్నా కదా,
వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ పథకం. దానికోసం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే 1000 రూపాయలు దాటితే ఏ హాస్పిటల్ అయినా అంటే ఏ ఆరోగ్యశ్రీ ఉందంటే కథం. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చారు. దాన్ని కంటిన్యూ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అది నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఎంతమంది ప్రజలకు నాణ్యమైన వైద్యం, క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది జరిగిందనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా కంటిన్యూ చేస్తుంది. బట్ ఆరోగ్యశ్రీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్. అది పార్టీలకు అతీతంగా ఆ ఆలోచనే నెక్స్ట్ లెవెల్. వికేంద్రీకరణ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు అందుకున్నారు. నిజంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇవన్నీ ప్రజలు నిజంగా వీళ్ళందరినీ అయితే పరిగెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్న రోజులు ఎమ్మెల్యేల గురించి ఎంత మాట్లాడుకోలేదు తెలియదు, కానీ ఈ సచివాలయ ఉద్యోగుల గురించి, ఈ వాలంటరీ ఉద్యోగుల గురించి, ఈ గ్రామ లేడీస్ పోలీసు ఏదేదో అంటే చాలా తీసుకొచ్చిండు. వాటన్నింటి గురించి అయితే మాత్రం చాలా గట్టిగా చాలా రోజులు చాలామంది ఇప్పటికీ మాట్లాడుకుంటారు. 1 minute. మాట్లాడుకుంటారు. ఇది సక్సెస్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయడం, దీన్ని డిజైన్ చేసే ఏదైతుందో అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా డిజైన్ చేసారు. సిస్టాన్ని మాత్రం బాగా ప్రజల దగ్గరికి ఇట్లా చిటికేస్తే ప్రజలకు పైన అయ్యేటట్టు ఈ సిస్టాన్ని ఏదైతే మ్యాపింగ్ చేసిందో దానిలో 100% సక్సెస్ఫుల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున నేరుగా ఇళ్లకు అందేలా చేశారు. ఇదైతే మాత్రం ఈ దానిలో అతి కూడా ఉంది. పెళ్లిపెట్ల మీద నుంచి వచ్చిన వాలంటీరు ఇవి అతి అడ్డమైనవన్నీ చేసి ఆ మంచి ఆలోచన కూడా ఖరాబ్ చేసి పడేసారు కొంతమంది. అతి ఇది ఎంత మంచి ఆలోచన అంటే నిజంగా నేను కూడా ఈ వాలంటరీ వ్యవస్థ వీళ్ళు చేసిన అతి వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో పక్కన పెడితే మాత్రం ఈ ప్రజలకి ఈ 50 మందికి ఒక ఇంటికి పెడితే వీళ్ళకి ఈ సమస్యలను తీర్తే కదన్న ఆలోచన ఏదైతే ఉందో మాత్రం చాలా గొప్ప, చాలా మంచి, చాలా గ్రేట్ ఆలోచన మాత్రం నేను చెప్తా. గ్రామ సచివాలయ ఏర్పాటుతో పాటు దాదాపు 1,30,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. అలాగే స్థానిక ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజంగా ఈ గ్రామ సచివాలయాలు, ఈ వాలంటీరు ఈ అందరితో కలిపి కనుక చూసుకుంటే చాలామందికి విలేజ్లోనే, బయటికి ఎక్కడ ఉద్యోగానికి పోకుండా విలేజ్లోనే వాళ్ళు గవర్నమెంట్ నుంచి పనిచేసే ఒక మంచి సిస్టమ్ అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఒప్పుకోవాలి. అది అంటే అది మనకు నచ్చిందా, పార్టీ పరంగా నచ్చలేదా అనేది పక్కన పెడితే వాస్తవాలు ఎప్పటికీ వాస్తవాలే. మంచి పనులు ఎవరు చేసినా మంచి పనులే, అది ఎవరు చేసినా సరే కూడా. ప్రభుత్వ రంగాల ఆధునీకరణ నాడు నేడు. నేను ఇంతకుముందు చెప్పినా కదా ప్రభుత్వ రంగాలు అవి ఏందని చెప్పేసి అంటే విద్యారంగం మెయిన్. నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చారు. నిజంగా ఆ నాడు నేడు అనేది ఏదైతే ఉందో అది ఒక చరిత్రగానే నేనైతే కన్సిడర్ చేస్తాను. తర్వాత ఒక మంచి గొప్ప చరిత్ర అదైతే, అందులో నిశ్చయంగా డౌట్ లేదు. మనం దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. దాని రిజల్ట్ ఎట్లుంది, మధ్యలో ఎట్లా చేసారో పక్కన పెడదాం. ఆ ఆలోచన ఏదైతుందో హ్యాట్సాప్ చెప్పాల్సిందే మనం. అదే కాకుండా ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పెట్టడం నిజంగా ఇది అంటే అంటే చేసింది ఎంత, పబ్లిక్ చేసింది ఎంత వల్ల ఆ కొన్ని పథకాలకి చెడ్డ పేరు అనుకున్నంత రేంజ్లో రాలేదు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు, గ్రీన్ చాక్ బోర్డ్, ఫ్యాన్లు, శుభ్రమైన టాయిలెట్లు కల్పించడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. నాడు నేడులో నిజంగా ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో కూర్చోడానికి టేబుల్స్, పిల్లలకి చైర్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్ అదే క్లాసులు ఉండేటట్టు, ప్లస్ గ్రీన్ కలర్ బోర్డు, అంటే అన్నీ ఒక మంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ రేంజ్లో డిజైన్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో పాటు కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇది కూడా ఒక మంచిదే. బట్ అన్నీ రూల్ ప్రకారం పోతే సక్సెస్ అవుతాయి, రూల్ ప్రకారం పోకపోతే ఫెయిల్యూర్ అవుతాయి. కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అనేది ఫెయిల్యూర్. అది ప్రజలు మభ్యపెట్టడం చేసిందా, నిజంగానే చిత్తశుద్ధి చేసింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. అవి ఆగిపోయినాయి. గట్టి పట్టుదల, ఒంటరి పోరాటం, రాజకీయంగా జగన్ వ్యక్తిగతంగా చాలా బలమైనది. నేను చెప్పినా కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను అని చెప్పి మహేష్ బాబు గారు అయితే డైలీ చెప్తారో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్లో అట్లనే ఉంటారు. ఆయన ఆలోచించే విధానం. ఆయన ఒక్కసారి డిసైడ్ అయినంత మాత్రం ఎటువంటి ఛాలెంజ్ చేసినా ఫేస్ చేయడానికి రెడీ తప్ప వెనకడుగేసిన మనిషి అయితే కాదు. చాలా బలమైన కాంగ్రెస్ పార్టీని వీడి సిబిఐ కేసులను ఎదుర్కొని 16 నెలలు జైలు గడిపినా ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ పాయింట్లు ఏందన్నది కూడా కొంచెం ఒక లాస్ట్ కాబట్టి చెప్తా మీకు. అభివృద్ధి, పారిశ్రామికీకరణ నిర్లక్ష్యం. జగన్ పాలనపై వచ్చిన అతిపెద్ద విమర్శలలో మౌలిక సదుపాయాలను కల్పన, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కల్పన చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారన్న, అంటే లైట్ తీసుకున్నాడు. సంక్షేమం చేస్తున్నా కదా, ఈ సంక్షేమం కాదు చాలు నన్ను గెలిపించడానికి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారన్న కాడికైతే మాత్రం చూపించారు అట్లా. దానిలో అది బాగా మైనస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీక్నెస్ అయిపోయింది అది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పథకాలు తప్ప ఇంకేముండవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే కాడికి కొంచెం చెడ్డ పేరే తీసుకొచ్చినాయి. అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది చాలా పెద్ద మైనస్. అట్లనే వేల కోట్ల ఖర్చు పెట్టి ఓన్లీ ఉచిత పథకాలకి వేల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల కొత్త పరిశ్రమలు ఆకర్షించడంలో విఫలమవడం వల్ల చాలా పెద్ద విమర్శలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాయి. నిజంగా ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సరే కూడా ఆ ఓన్లీ సంక్షేమానికి ఉపయోగిస్తుండే తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు బిల్డ్ చేయడానికి 3 రాజధానులు అని చెప్పి ఈ రాజధాని కోసం ఇది చేస్తుందని చెప్పడానికి ఎక్కడ ఏది లేకుండా జస్ట్ సంక్షేమ పథకాల మీదనే ఫోకస్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, విద్యావంతులైన చదువుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టడం జరిగింది. రాష్ట్ర రోడ్ల దుస్థితి, గోతులు పడడం వంటివి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చి పెట్టినాయి. రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఇంకోటి ఏమైనా ఉందంటే అవి రోడ్లే. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసేసారు, పట్టించుకోలేరు. ఆ గుడివాడ కావచ్చు, మీరు ఒకటి అని చెప్పలేను, ఎక్కడైతే ప్రజలకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సీరియస్గా తీసుకోలేదు. ఒకటి దగ్గర 2 దగ్గర లేచేసారు కూడా అవి క్వాలిటీ లేకపోవడం, తొందరగానే పాడవడం అనేది ప్రజలలో చాలా గట్టి ఇంపాక్ట్ని క్రియేట్ చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రియేట్ చేయడంలో ఇవి ఉన్నాయి. తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చారు. రోడ్లు అయితే మాత్రం చాలా డ్యామేజ్ చేసేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేసినాయి. రాజధాని వివాదం, 3 రాజధానుల నిర్ణయం. మునుపటి ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి ఏకైక రాజధాని నిర్ణయాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూలు న్యాయ, అమరావతి శాసన ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనివల్ల అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయి సుదీర్ఘ ఉద్యమాలు చేశారు. 5 ఏళ్ల పాలన ముగిసినా ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకపోవడంతో, ఎక్కడ అభివృద్ధి కాకపోవడంతో రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన రాజధాని లేదనే భావన ప్రజల్లో చాలా గట్టిగా ఉండిపోయింది. రాజధాని లేని రాష్ట్రాన్ని ఊహించుకోవడం ఏ రాష్ట్రానికైనా సరే చాలా పెద్ద కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు ఇస్తే చాలే, రాజధాని ఉంటే ఎవరికి కావాలి, రాజధాని లేకపోతే ఎవరికి కావాలన్న తీరులో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో బిహేవ్ చేశారన్న ఇది ప్రజల్లో గట్టిగా పోయి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎక్కడ కూడా ఏ రాజధాని కూడా కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఇట్లా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది మెయిన్ ప్రజలందరికీ. తీవ్రమైన అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం భారీగా అప్పులు చేయడం ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. నిజంగా అంటే ఇంకా 1, 2 అని చెప్పలేము. ఇంకా చాలా అంటే చాలా ఇదైతే నడిచింది. ఇప్పటికే చాలా ఎక్కువ లెంది వీడియో అయింది. ఇంకెక్కువ చెప్తే కనుక చాలా టైం పట్టేటట్టు ఉంది. ఇప్పటికైతే చూద్దాం, అవసరమైతే నెక్స్ట్ ఇంకో దానిలో అయితే కంటిన్యూ చేస్తా. వీడియో నచ్చితే మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.